ఈయన గారికి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు కావాలి. ఎవరికి? రాజు అయినటువంటి సౌలుకి. ఏం పట్టింది? దురాత్మ పట్టింది. దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయింది. దురాత్మ అనేది ఒకటి బయలుదేరి వచ్చింది. ఈ దురాత్మ అతన్ని విడిచిపెట్టాలంటే దావీదు అవసరం పడింది. దావీదు వీణ వాయిస్తా ఉంటుంటే ఇతను దురాత్మ పోతూ ఉండేదట. ఇతనికి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు కావాలి. కొంతమంది మనుషులంతే, మన అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు, ఆ తర్వాత విసిరి పాడేస్తారు, పాతాళం కేసి తొక్కేస్తారు. చెప్తున్నాను వినండి. మీ బలం వాడుకుంటారు, మీ ధనం వాడుకుంటారు, మీకున్న టాలెంట్స్ వాడుకుంటారు, మీకున్న జ్ఞానం వాడుకుంటారు, మీకున్న సమయాన్ని వాడుకుంటారు. అన్నిటినీ వాడుకున్న తర్వాత మిమ్మల్ని ఖాళీ చేసి వదిలేస్తారు. వింటున్నారా? అర్థం చేసుకోగలుగుతున్నారా? మనుషుల యొక్క తీరు ఎలా ఉంది ఈ కాలంలో? మనుషుల యొక్క విధానాలు ఎలా ఉన్నాయి ఈ కాలంలో? సౌలు కూడా అదే చేశాడు. సౌలు కూడా అలాగే బ్రతికాడు. మహారాజు స్థానంలో ఉన్నాడు. స్థానానికి ఏమీ తక్కువ లేదు, హోదాకేమీ తక్కువ లేదు. ఆ మనస్తత్వానికే చాలా అనారోగ్యం కలిగింది. ఆ మనస్తత్వమే చాలా 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 చీప్గా తయారైంది. రోజు ఈ వర్తమానం వింటున్నటువంటి మీ యొక్క మనస్తత్వాల్లో కూడా మీ హోదాకి తగినటువంటి మనస్తత్వం మీకు ఉండదు కొన్నిసార్లు. మీ పేరుకు తగినటువంటి మనస్తత్వం మీలో ఉండదు కొన్నిసార్లు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నీ హోదా ఏంటి? నీ స్టేటస్ ఏంటి? నీ స్థితి ఏంటి? దానికి తగిన మనస్తత్వం నీలో ఉందా? అరే, నీ ముందు నీకంటే వెనకొచ్చిన వాడు నీకంటే కొంచెం ఎదుగుతా ఉంటుంటే వారం లేకపోతున్నావు. కాస్త ఎదుగుతుంటే చాలు. మనం వాడు మనస్సు కడుపు మండిపోతా ఉంటది వాళ్ళకి. ఎందుకనో నాకు అర్థం కాదు దేవుని ప్రియులారా. ఎదుటివాడు బాగుపడతా ఉంటుంటే, ఎదుటివాడు కాస్త ఎదుగుతా ఉంటుంటే, అరే నాకంటే వెనకొచ్చాడు, నాకంటే చిన్నవాడు, అరే నన్ను దాటుకుని వెళ్ళిపోయాడు అనే కంగారు, ఆ తొందరపాటు, ఆ భయం నీలో ఎందుకని అడుగుతున్నా. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఎలాంటి మనస్తత్వం నీకుంది? ప్రభు పేరిట నిన్నే అడుగుతున్నా. నీకంటే వెనకొచ్చిన వారు ఎదుగుతుంటే నువ్వు తట్టుకోగలుగుతున్నావా? చాలా మంది ఎలా తయారైపోయారంటే, మేలు పొందుతారు మన ద్వారా, తర్వాత వాళ్ళు మన మీదే కీడు తలపెట్టే వాళ్ళుగా తయారైపోతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు దేవుని పిల్లలుగా మీరు ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారా? దేవుని సేవకుల్లో కూడా ఉన్నారా అంటే ఎస్, నిజమనే చెప్పాలి. ఎందుకనంటే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నీ సేవలో ఎదురుపడతారు, నీ సంఘములో ఎదురుపడతారు, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, రక్త సంబంధుల్లో, నీ ఉండే చోట, నీవు పనిచేసే చోట నీకు ఎదురుపడతారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు తయారైపోతా ఉన్నారు. వారవలేక, తట్టుకోలేక, నువ్వు ఎదుగుతా ఉంటే సహించలేక, నువ్వు పైకొస్తా ఉంటే చూడలేక. భయంకరమైనటువంటి రోగం కాదా ఇది? దేవుని పిల్లలారా, కొంతమంది నీకు సహాయం చేస్తున్నట్లుగానే ఉంటారు. సౌలు అదే చేస్తున్నాడు, రాజయ్య ఉండి సౌలు అదే చేస్తున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను ఎదిరించడానికి వాడు ఏపాటి వాడు, నేను వెళతాను వాడిని ఎదిరించడానికి అని అంటే, సౌలు ఒప్పుకోలేక ఒప్పుకున్నాడు. సరే వెళ్ళు, వెళితే వెళ్ళావు, కానీ ఇదిగో యుద్ధానికి సంబంధించినటువంటి ఈ శిరస్త్రానం పెట్టుకుని వెళ్ళాలి, ఈ యుద్ధ కవచం వేసుకుని వెళ్ళు, ఈ కత్తి పట్టుకుని వెళ్ళు, ఈ డాలు పట్టుకుని వెళ్ళు, యుద్ధానికి సంబంధించినవి ఇవి నావన్నీ నీకు ఇస్తున్నాను, ఇవి పట్టుకుని వెళ్ళు. ఇక్కడ చూస్తే దావీదుకి సహకరించినట్లుగా కనబడుతున్నాడు సౌలు. దావీదును చాలా ఇష్టంగా చూస్తున్నట్లుగా కనబడుతున్నాడు సౌలు. కానీ తర్వాత బయటపడింది సౌలు యొక్క ఆంతర్యం. నా వస్తువులు తీసుకొని సహకరించినటువంటి సౌలు చెప్పిన కబుర్లు కాస్త ఏమైపోయాయి తెలుసా?
ఎట్టకేలకు దావీదు యుద్ధాన్ని గెలిచి తిరిగి వస్తా ఉన్న సమయంలో ఈ స్త్రీలందరూ కలిసి ఒక పాట పాడుతున్నారు. ఆ పాట కాస్త సౌలు చెవిన పడింది. ఏమైనా పాడుతున్నారు? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను. వచ్చేసిందంటే భయంకరమైన కోపం. దావీదు మీద విషము చిమ్మేటువంటి చూపులు చూడడం ప్రారంభించాడు. సౌలు మహారాజు, నీ స్థాయి ఏంటి? నీ స్థితి ఏంటి? నీ యొక్క మనస్తత్వం ఏంటి? నీకంటే చిన్నవారిని ఎంకరేజ్ చేయాలి, నీకంటే తక్కువలో ఉన్నవారిని పైకి లేపే ప్రయత్నం చేయాలి, నీకంటే అజ్ఞానులకి నీవు సహాయం చేయాలి. కానీ నీ మనస్తత్వం చాలా తేడాగా ఉంది. దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, దేవుని సేవకునిగా పిలువబడుతున్నావు, ఒక విశ్వాసిగా పిలువబడుతున్నావు. నీ మనస్తత్వంలో మార్పు రాకుండా అయ్యో ఎంతకాలం ఇలా బ్రతుకుతావు? సహాయం చేసినట్లుగానే కనబడుతున్నావు సౌలు గారు, కానీ వెనకాల ఎంత విషము, ఎంత ద్వేషము పెట్టుకుని దావీదును శత్రువులా చూస్తా ఉన్నాడు. దావీదే లేకపోతే ఆ రోజు ఇశ్రాయేలీలు ఏమైపోదురు? సౌలా, నీ రాజ్యము ఏమైపోను దావీదే లేకపోతే? దావీదే కనుక యుద్ధం చేసి ఉండకపోతే యెహోవా పక్షాన ఆలోచించాల్సిందిగా తెలియచేస్తా ఉన్నా. ఈరోజు అలాంటి దావీదు లాంటి చిన్నవాళ్ళని, వాళ్ళు కొంచెం పైకి ఎదుగుతా ఉంటే, వాళ్ళు అప్పుడప్పుడే ఒక మెట్టు పైకి ఎక్కుతా ఉంటుంటే వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాం, లేనిపోని మాటలు పుట్టించి వాళ్ళని గుచ్చే ప్రయత్నం చేస్తున్నావు, నిష్కారణంగా వాళ్ళని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ హోదాకి నేను అడుగుతున్నా, నీ హోదాకి, నీ మనస్తత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచన చేసుకో. ఈ వర్తమానం నీ కోసం ప్రభు ఏర్పాటు చేశారు. ప్రభు నీ యొద్ద వరకు ఈ వర్తమానాన్ని పంపించారంటే నీలో సౌలు లక్షణాలు ఉన్నాయని తెలియచేస్తా ఉన్నా. నీలో దుష్టుని యొక్క దురాత్మ సంబంధమైన లక్షణాలు ఉన్నాయని తెలియచేస్తున్నాను నేను. ఇప్పటికైనా మారవా? సౌలు యొక్క స్థానంలోంచి దావీదు యొక్క స్థానంలోనికి రా. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. సౌలు స్థానాన్ని విడిచిపెట్టే పూర్తిగా దావీదు స్థానంలోనికి రా. వారవలేని స్థితిలో నుంచి బయటికి రా. దేవుని బిడ్డ, నీ కోసమే ప్రభు మాట్లాడుతున్నారు. ప్రోత్సహించడానికి బదులుగా, ఎంకరేజ్ చేయడానికి బదులుగా నీకంటే చిన్నవారిని, వాళ్ళు డెవలప్ అవుతా ఉంటుంటే, వాళ్ళు పైకి ఎక్కుతా ఉంటుంటే సహకరించాల్సినటువంటి నీవు ఏం చేస్తున్నావు తెలుసా? విషపుచ్చు. ఎంతగా వాళ్ళని బాధ పెట్టాలో అంతగా బాధ పెడుతున్నావు, ఎంతగా పరిగెత్తించాలో అంతగా పరిగెత్తిస్తున్నావు. సౌలు, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళ తప్పులు వెతికి ఎలాగైనా వాళ్ళని కిందకి లాగేయాలని ఎదురు చూస్తున్నావేమో. దేవుని బిడ్డ, సౌలు యొక్క మనస్తత్వంలో నుంచి దావీదు యొక్క స్థితిలోనికి రా. ఇప్పటికైనా పశ్చాత్తాపడు. ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేని మనస్తత్వం నీలో కూరుకుపోయిందేమో. ఇప్పటికే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీకంటే చిన్నవాళ్ళు ఘనత పొందుతూ ఉంటే చూడలేని మనస్తత్వం నీలో ఉందా? నీకంటే చిన్నవాళ్ళు పైకెత్తున్నప్పుడు 10 మంది చప్పట్లు కొడుతుంటే నువ్వు చప్పట్లు కొట్టలేని మనసు నీలో ఉందా? చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, మౌనంగా ఉండు. వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయకు. నిష్కారణంగా వాళ్ళని ద్వేషించి వాళ్ళ సాక్ష్యాన్ని చెడ్డ చేసే ప్రయత్నం చేయకు. ఎందుకని? అవతల దావీదుకి యెహోవా సహాయకుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆలోచన చేసుకో. ఒకవేళ సౌలు పరిస్థితిలో నువ్వు ఉంటే, సౌలు యొక్క మనస్తత్వం నీలో ఉంటే ప్రభు నీతో మాట్లాడిన సంగతులు ఎలా ఉంది? ఒకవేళ దావీదు మనస్తత్వం గనుక నీకుండి దావీదు వలె నీవు తరమబడతా ఉన్నావేమో, దావీదు హేళన చేయబడుతున్నట్లుగా,
దావీదు మీద విషపు చూపులు ఉన్నట్లుగా నీ మీద కూడా అనేక మంది విషపు చూపులు పెట్టుకుని ఉన్నారేమో. అయితే నీకు ఒక మాట తెలియచేస్తున్నాను. ఎప్పుడైతే నీకు విరోధులు తయారవుతున్నారో, నిన్ను వారవలేని వారు తయారవుతున్నారో, నిన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారో, నీకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నీవు హెచ్చించబడే దినాలు దగ్గరలోనే ఉన్నాయని. నీ ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి దినాలు అతి తొందరలోనే రాబోతున్నాయని గుర్తుపెట్టుకుని ధైర్యం తెచ్చుకుని నువ్వు ముందుకు సాగిపోమని ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉన్నా. మనుషులతో పెట్టుకుంటే జాగ్రత్త. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే వాళ్ళకి కొంచెం దూరంగా పారిపోవటం మంచిది. ఇలాంటి మనస్తత్వం కలిగిన సౌలు నుంచి దావీదు దూరంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. నిన్ను వాడుకొని వదిలేస్తారు, నిన్ను ఖాళీ చేసి వదిలేస్తారు, నిన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు పైకి రాకూడదని వాళ్ళు ఎల్లప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. నీ వలన మేలు పొంది నీకు కీడు తలపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చెక్ చేసుకో, పరీక్షించుకో. ఇలాంటి వాళ్ళు నీ చుట్టూ గాని ఉన్నారేమో, నీ వాళ్ళలో గాని ఉన్నారేమో. వాళ్ళ నుంచి దూరం అయిపోవటం మంచిది. దేవుని బిడ్డ, ఈరోజు సౌలు యొక్క మనస్తత్వంలో నుంచి దావీదు యొక్క మనస్తత్వంలోనికి రా. సౌలు నుంచి దావీదులోనికి నువ్వు వచ్చినప్పుడు నిన్ను పట్టిన దురాత్మ ఇప్పుడే విడిచిపోవునుగాక. ఈ దుష్ట మనస్తత్వం, ఈ క్రూర మనస్తత్వం ఇప్పుడే నిన్ను విడిచిపోవునుగాక. ప్రభు నీ హృదయాన్ని స్వస్థపరచునుగాక. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినదిగా వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు నీ హృదయం స్వస్థత పొందుకోవాలి. నీవు శరీర స్వస్థత కోసం పరుగులు తీస్తా ఉన్నావు. నో, మొట్టమొదట నీ హృదయానికి స్వస్థత కావాలి. శరీరానికి స్వస్థత లేకుండా ఒకవేళ నువ్వు చనిపోయినా పరలోకానికి వెళ్ళగలుగుతావు, కానీ హృదయం బాగు చేయబడకుండా, హృదయం శుద్ధి చేయబడకుండా నీవు పరలోకానికి చేరలేవని తెలియచేస్తున్నా. ప్రభు పేరటి వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకుని వెంటనే పశ్చాత్తాపడి మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభు ఇప్పటికీ ఆలస్యం అయిపోలేదు. నిన్ను క్షమించి పరలోక రాజ్య వారసుడిగా చేయటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీవు ఇష్టపడుతున్నావా సౌలు యొక్క మనస్సును విడిచిపెట్టడానికి?